నమస్కారం అండి. నేను నిన్న ఒక ఇల్లు వాస్తు చూడడానికి వెళ్ళానండి. ఈ ఇల్లు అమ్మకానికి ఉంటే నాకు తెలిసిన వారు కొనుక్కుందాం అనుకున్నప్పుడు నన్ను పిలవడం జరిగింది. నేను దాని కొరకు ఈ ఇంటిని చూడడానికి వెళ్ళాను. అయితే ఈ వాస్తు ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఇది సౌత్ ఫేసు రోడ్డు ఉంది. ఈ కింది భాగము నా వాస్తు పరిశీలన అనుభవాలు 98 సీరియల్ నెంబర్లో కింద ఎలా ఉందో నేను మీకు నిన్న ఒక వీడియో తయారు చేసి పెట్టాను. ఇది మీది ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో చూద్దాం. మెట్లు వాయవ్యంలో ఉన్నాయండి. ఇది కరెక్ట్గానే ఉన్నాయి. ముందు బాల్కనీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉత్తర ఈశాన్యంలో డోరు, ఇది పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే తూర్పు ఈశాన్యంలో డోరు పెట్టినప్పటికీ ఇతను ఇలా ఈశాన్యం కట్ చేసిండండి. ఇలా ఈశాన్యం కట్ చేసి ఇది ఓపెన్గా ఉంచాడు. సో ఇది ఈశాన్యం తగ్గిన నిర్మాణంగా ఉంటుంది. ఇకపోతే ఇక్కడి నుండి మళ్ళీ మొత్తం కట్టడం జరిగింది. అంటే ఆగ్నేయం, ఈ రెండో ఏదైతే కిచెన్ ఉందో ఇక్కడ ఆగ్నేయాన్ని పెంచి కట్టడం జరిగింది. అంటే ఇక్కడ రెండు తప్పులు జరిగినాయి. ఒకటి ఈశాన్యం తగ్గడం వల్ల ఇక్కడ ఆగ్నేయం పెరిగింది. ఈ రెండు తప్పులు ఇక్కడ మనకు క్లియర్గా ఉన్నాయండి. ఇకపోతే ఈ డోర్కి ఎదురుగానే ఇక్కడ ఒక డోర్ ఇచ్చి బాల్కనీ ఇచ్చిండండి. బట్టలు ఆరేసుకోవడానికి లేదా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చాడండి. వాషింగ్ ఏరియా ఇక్కడ ఇచ్చాడు. దీనికి 4 మూలల చిన్న దిమ్మలాగా కట్టిండు. ఇది ఖాళీగా ఉందండి. ఇకపోతే బెడ్రూమ్ విషయానికి వస్తే ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఈ వాయవ్యం పెంపుతో బాత్రూమ్ ఇచ్చిండండి. ఇక్కడ ఇలా వాయవ్యం పెంపుతో బాత్రూమ్ ఇవ్వడం తప్పు అవుతుంది. ఇది 3వ తప్పు. 4వ తప్పు ఏంటంటే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇక్కడ బాత్రూము నైరుతి పెంపుతో బాత్రూమ్ నిర్మాణం చేసిండండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇక్కడ నైరుతి పెంపుతో నిర్మాణం ఉంది బాత్రూమ్. సో దీనికి ఇది నైరుతి పెరిగింది, మాస్టర్ బెడ్రూమ్కు వాయువ్యం పెరిగింది. అంటే ఇలా కట్టకూడదు, ఈ రెండు తప్పే అని. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఇతని దగ్గర 4 తప్పులు ఉన్నాయండి. ఒకటి ఈశాన్యం తగ్గడం అంటే ఆర్థిక నష్టాలు, ఆకస్మిక మనకు ఏదైనా జరిగే అవకాశం ఉందండి. ఆస్తి నష్టం కూడా జరుగుతుంది, అనారోగ్యాలు ఉంటాయి. ఇది చాలా డేంజర్, ఇలా కట్టకూడదు. ఇకపోతే ఆగ్నేయం పెరిగింది అంటే ఆగ్నేయ దోషం కూడా ఈ ఇంటికి ఉంది. ఆగ్నేయ దోషం వల్ల అనారోగ్యాలు తప్పకుండా ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి. ఆ తర్వాత పిల్లలకు కూడా అనారోగ్యాలు, చదువులో వెనుకంజ వేయడం జరుగుతుందండి. ఇకపోతే మాస్టర్ బెడ్రూమ్కు వాయవ్యం పెరిగింది. వాయవ్యం అంటేనే నిరంతర చంచల వ్యవహారంగా ఉంటుంది ఆ ఇంట్లో. కాబట్టి ఇంట్లో చిన్న చిన్న గొడవలు, బయటి వారితో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ నైరుతి పెంపడం వల్ల ఆ ఇంటి ఓనర్కి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా అతను ఫస్ట్ ఫ్లోర్ కట్టుకున్నాడండి. ఇన్ని తప్పులు ఉన్నాయి దీనికి. సో ఇది ఇలాంటి ఇల్లు కట్టుకునే ముందు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, వీరు ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు పండితుడిని సంప్రదించరు. వాళ్ళు మాకు అన్నీ తెలుసనే ఉద్దేశంతో ఇలా కట్టుకుంటారు. ఇప్పుడు ఇతను ఈ ఇల్లు కట్టుకొని 3-4 సంవత్సరాలు అయిందండి. ఇంటి నిర్మాణం మాత్రం చాలా బాగుంది, కానీ వాస్తు మాత్రం ఇలా తప్పుగా ఉందండి. నేను అందుకే ప్రతి వీడియోలో ఏమని చెప్తానంటే, మీరు ఇల్లు కట్టే ముందు వాస్తు పండితుడిని తప్పకుండా సంప్రదించాలని చెప్తాను. అతను కరెక్ట్ సజెషన్ ఇస్తాడు. ఎక్కడ బాత్రూమ్ రావాలి, ఎక్కడ
ఇది వాషింగ్ పాయింట్ రావాలి, ఎక్కడ డోర్స్ పెట్టాలనేది అతను చెప్తాడు. కాబట్టి మీరు వాస్తు పండితుడిని సలహాతోనే ఇల్లు కట్టుకోవడం మంచిదండి. మీరు ఇప్పుడు ఈ ఇల్లు అమ్మాలి అంటే ఏ వాస్తు పండితుని తీసుకుపోయి మీరు చూపించినా అతను కొనేవారిని మాత్రం వద్దనే చెప్తాడండి. ఎందుకంటే ఇవి చాలా క్రిటికల్గా, ఇప్పుడు ఈ బాత్రూములు చేంజ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ లక్షల్లో ఖర్చు అవుతుంది. అదే ముందే వాస్తు పండితునికి ఎంతో కొంత ఇచ్చి ముందుగానే పర్ఫెక్ట్గా కట్టుకుంటే ఈరోజు ఈజీగా అమ్ముడు పోయేదండి. ఇది నిజానికి వాస్తుపరంగా కడితే ఇతను ఈ ఇల్లు అమ్మాల్సిన పరిస్థితే రాదండి. దీని కింద ఇంకా చాలా తప్పుగా కట్టిండు. అది నా వాస్తు పరిశీలన అనుభవాలు 98 సీరియల్ నెంబర్లో నేను ఉంది. మీరు దాన్ని ఫస్ట్ చూడండి. అది చూసిన తర్వాత దీన్ని చూస్తే మీకు అర్థమవుతుందండి. సో ఈ విధంగా ఎప్పుడు కట్టకూడదు. ఇది ఇప్పుడు అతను అమ్మడానికి పెట్టిండండి. సో నేనైతే ఎవరైతే కొనడానికి వచ్చారో అతనికి సజెషన్ ఇచ్చాను. వాస్తు ప్రకారంగానైతే బాగాలేదు. మీరు నేను చెప్పినట్టుగా చేసుకొని ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టుకొని దీన్ని మళ్ళీ బాత్రూంలో సరైన దిశలో పెట్టాల్సి ఉంటుంది. ఇది మొత్తం తీసేసి దీన్ని ఇక్కడ ఈశాన్యం వరకు గోడ పెట్టుకొని ఇక్కడ డోరు పెట్టుకోవాలని సూచించాను. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇవన్నీ చేయడం ఇబ్బందిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ముందుగా కొనకుండానే ఉంటారండి. కాబట్టి ఇలాంటి తప్పుల నిర్మాణము చేసినప్పుడు ఇల్లు అమ్మడం కూడా చాలా కష్టం. ఒకవేళ కొనేవాళ్ళు వాస్తు పండితుని సంప్రదించకుండా కొంటే చెప్పలేమండి. కానీ వాస్తు పండితుడు తీసుకెళ్ళి మీరు అతని ద్వారా కొనాలనుకుంటే మాత్రం తప్పకుండా రిపేర్ చేయాల్సి ఉంటుంది. మీకు 2-3 లక్షలు ఎక్కువగా ఖర్చు పెట్టి ఇది సరి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. సో ఏది ఏమైనా ఇలాంటి నిర్మాణం ఏ ఇల్లైనా నిర్మాణం చేసే ముందు వాస్తు పండితుని సంప్రదించండి. ఇల్లు కొనే ముందు సంప్రదించండి. ఈవెన్ కిరాయికి ఉన్నప్పుడు కూడా మీరు వాస్తు పండితుని తీసుకొచ్చి వాస్తు ప్రకారంగా ఉంటేనే ఆ ఇంట్లో కిరాయికి ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా నెంబర్ ఇక్కడ ఉంది. మీరు ఎవరైనా కాల్ చేసి వాస్తుపరంగా ఏదన్నా సమస్యలు ఉంటే సంప్రదించవచ్చు. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.